అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దర్శనతో ప్రజలు తేజమయ్యారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం ఏంటంటే సాతాను యొక్క కుయుక్తులు ఏవి, కుతంత్రాలు ఏవి. సాతాను యొక్క కుయుక్తులు కుతంత్రములు ఏవి అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. సాతాను యొక్క కుయుక్తులు కుతంత్రాలు క్రియలు ఏవి అనే వాటిని మనం పరిశీలించి చూద్దాం. వాటి ద్వారా మీరు అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించదరుగాక. ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాడే సాతాను. దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని, దేవుని పిల్లల్ని ఓడించాలని, దేవుని యొక్క మహిమను దొంగిలించాలని చూసేటటువంటి భ్రష్టుడు, అపవిత్రుడు, దురాత్మ, దుర్మార్గుడు, మోసగాడు, వెలుగుదూత, భయంకరమైనటువంటి అపవాది, అబద్ధములకు జనకుడు, ఈ లోకాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని నడిపించేటటువంటి వాడు, ఈ లోకములో ఐశ్వర్యవంతుడిగా ఉండి మనుషుల్ని కొంటున్నవాడు, మనుషుల్ని డబ్బుకి బానిసలు చేసినటువంటి వాడికంటే సాతాను. వాడు ఏం చేస్తాడు, వాడు ఎవరి దగ్గర ఉంటాడు, ఎలాంటి పనులు చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సాతాను మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తాడంటే ఇద్దరి దగ్గరికి వెళ్తాడు. ఒకటి, ఏమీ లేనటువంటి అజ్ఞానుల దగ్గరికి వెళ్తాడు. ఏమీ తెలియని అజ్ఞానుల దగ్గర ఎక్కువసేపు ఉంటాడు సాతాను. ఎందుకంటే అజ్ఞానం కదా, అజ్ఞానుల్ని భయంకరంగా పాపం చేసి వారితో పాపం చేయించి మోసం చేయడం వాడి యొక్క అంతిమ లక్ష్యం. రెండోది, అతి తెలివితేటలగలిగిన వాళ్ళ దగ్గరికి పోతాడు. బాగా తెలివి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బాగా తెలివిగలిగిన ఈ ప్రపంచంలో ఏడిది బాగా తెలివి కలిగింది, జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ బాగా తెలియగలిగింది ఏం చేయాలంటే సర్పం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగారు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో. అందుకు సర్పము, మీరు చావనే చావు, ఏమైనా మీరు వాటిని తిరిగినప్పుడు మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకముచ్చు రమ్యమైనదియు నైపుణ్యం చూసినప్పుడు ఆమె దాని ఫలములలో ఒకటి తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చును, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును. వారు తమ దిగంబరుల వల్ల తెలుసుకుని అంజుడు ఆకులు పుట్టి తమకు గచ్చడంగా చేసుకునేది. దేవుడికి మహిమ కలుగు కాక. ఇంకా నేను మీకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, సాతాను కుయుక్తి దేంట్లో పనిచేసిందంటే, ఆయన వాడు చూశాడు, అక్కడ ఇవన్నీ ఏనుగును చూశాడు, పులిని చూశాడు, సింహాన్ని చూశాడు, ఎలుగుబంటిని చూశాడు, ఆ తర్వాత అన్నింటినీ చాలా రకాలైన జలగని చూశాడు, చీమని చూశాడు. వాడికి అన్ని తెలుసు, దేవుడు సృష్టించిన సమస్త జంతువుల గురించి వాడికి తెలుసు. వాటిలో ఏది యుక్తి కలిగిగా ఉన్నదో దాంట్లో ప్రవేశించాడు. దానిలో ప్రవేశించి దానిలో నుంచి మాట్లాడుతూ మొదలు పెడుతున్నాడు సాతాను. ఆలోచించిన ప్రియులారా, ఏదైతే తెలివిగా తెలియని వాళ్ళు, నాకు అంతా తెలుసు అన్న వాళ్ళతో ఎక్కువ పాపం చేస్తాడు సాతాను. రెండోది ఏంటంటే, ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు చూసావా, అవమలగా అలాంటి అజ్ఞానంలో ఉండి అసలు ఏమీ తెలియదు నాకు అన్న వాళ్ళతో ఇంకా అధికంగా పాపం చేస్తాడు సాతాను. ఇది వాడి యొక్క కుయుక్తిలో కుతంత్రాలలో ఒకటో భాగం. అర్థమవుతుందే. కాబట్టి ఆ భాగము ఏదైతే ఉందో వాటిని మనం తెలుసుకొని ఆ కుయుక్తిలో కానీ కుతంత్రంలో కానీ పడకుండా మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, వాడి కుట్రలన్నీ మనకు తెలిసినప్పుడు మనం పాపానికి దూరంగా ఉండేదము కాక. ఆమె సాధారణ కుయుక్తులు మనం ఇప్పుడు చూద్దాం. వాడు చేసే కుతంత్రాలన్నింటినీ మనం ఇప్పుడు ఒక్కొక్కటి పరిశీలించి చూద్దాం. మొదటి ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సాతాను యొక్క కుయుక్తుల గురించి మీకు తెలియజేస్తున్నాం. సాతాను యొక్క దేని గురించి చెప్తున్నాను? కుయుక్తి. సాతాను యొక్క కుయుక్తుల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి 3:4. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలాగా మీరు వాటిని తిరిగినమున
మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం గినే పరిశీలించి చూస్తే అక్కడ ఏం తెలియజేస్తుంది? అది ఎవరైతే దేవుడు సృష్టించినటువంటి బిడ్డలు ఉన్నారో, అవ్వ ఆదాము గారు, ఏ నరులనైతే దేవుడు సృష్టించాడో, ఏ నరులనైతే దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడో, ఏ నరులనైతే దేవుడు ఫలింపజేసి విస్తరింపజేసి వర్ధలింపజేసి భూమిని ఏలేటట్టు చేయాలనుకుంటున్నాడో, ఆ దేవునికి ఈ ప్రజలు, ఈ యొక్క మనుషులు లోబడకుండా చేయడమే సాతాను గారి మొట్టమొదటి యొక్క కుయుక్తి. మొట్టమొదటి కుయుక్తి ఏంటి? దేవునికి లోబడకుండా చేయడమే సాతాను యొక్క మొట్టమొదటి కుయుక్తి. దేవుని మాటను వినకుండా దేవుని ఆజ్ఞను ధిక్కరింప చేయడమే సాతాను యొక్క కుయుక్తి. ఇంకా సాతాను మనకు కనపడ్డు, కానీ దేవుని ఆజ్ఞలు మీరేటట్టు మన బంధువుల నుంచి, మన చుట్టాల నుంచి, మన స్నేహితుల నుంచి, మన యొక్క దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తుల్లో నుంచి వచ్చి సాతాన్ని చెడగొడతారు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ప్రార్థనాపరులుగా విశ్వాసంగా కాకుండా ఉంటారో ఆ వ్యక్తుల్లో సాతాను ప్రవేశించి వారి ద్వారా నీ యొక్క పరిశుద్ధతని, వారి ద్వారా నీ యొక్క ఆజ్ఞలను, వారి ద్వారా నీ యొక్క నీతిని, వారి ద్వారా నీలో ఉన్నటువంటి భక్తిని చెడగొట్టడమే సాతాను యొక్క కుతంత్రము, కుయుక్తి అయి ఉన్నది. కాబట్టి మనకు సాతాను కనబడలేదు. ఈయన మా అన్న కదా, ఈయన మా పెదనాన్న కొడుకు కదా, ఈయన మా చిన్నాన్న కొడుకు కదా, ఈయన మా బంధువు కదా, ఈమె మా అత్త కదా, ఈమె మా పిన్నాం కదా అని అనుకుంటావు. కానీ వాళ్ళే, నీవు అనుకున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళే, కానీ వాళ్ళలో నుంచి దేవుని విశ్వాసులు కాలేదు కాబట్టి వారి లోపల నుంచి వారికి తెలియకుండానే వాళ్ళని వాడుకొని నిన్ను పడగొడతారు. అది నేను మీకు తెలియజేస్తున్నాను. సాతాను యొక్క కుతంత్రం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎవరికి కనపడతా అపీరెన్స్ కనపడతాడు, కానీ వాడు మాత్రం పడగొట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మందిలో ఉన్నారు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఒక పోస్టర్ చూపిస్తాడు, ఆ పోస్టర్లోనే సాతాను ఉంటాడు. ఆ చెడు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన ఆ పోస్టర్లోంచి పదే ఎప్పుడైతే ఒక మనిషి చూస్తాడో ఆటోమేటిక్గా పోయి ఆ పాపంలో పడిపోతాడు. అర్థమవుతుందా? కాబట్టి అనేక మందిని సినిమా థియేటర్కి నడిపించగలిగే శక్తి దేనికి ఉంది? సాతాను వేసినటువంటి సాతాను పనులు చేసేటటువంటి ఆ పోస్టర్లకి ఉంది. కాబట్టి వీడు ఆ పాపానికి ఎప్పుడైతే బానిసైపోయాడు, వీడు నడుచుకుంటూ ప్రేరేపించబడి దేవుడి మాటకు లోబడకుండా వెళ్ళిపోతాడు. అంటే సాతాను చేసేది ఏంటంటే దేవునికి లోబడకుండా ప్రేరేపిస్తాడు. దేవునికి లోబడకుండా ఏం చేస్తుంది? నువ్వు తిననే, నువ్వు చావనే చావు, ఒక్కసారి తిని చూడు అని అంటారు. ఒక్కసారి తిని చూడు, నువ్వు దేవదూతల వలె మారుతారు మీరు అని అంటారు. అప్పుడు వెంటనే మనకి అది ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ మనకు అర్థం కాదు, తీయగా చేస్తుంది. ఆ ప్రేరేపణ ఏం తప్పులేదు, ఈ ఒక్కసారి తిను, ఈ ఒక్కసారి తాగురా బాబు, ఈ ఒక్కసారి తాగు. వాళ్ళు అర్థం చెబుతారు పాస్టర్లు, వాళ్ళకి ఏం పని లేదు, అసలు ఎంత రుచిగా ఉంటుందో చూడు అని అన్ని తీయగా నీ పక్కనే భుజం మీద చేసి చెడు సావాసం కలిగిన వాళ్ళని నేను పాపంలో దించి చెడగొట్టి దేవుని మాటకు లోబడకుండా దేవుని ఆత్మను ధిక్కరించేటట్లు చేసి నేను నాశనాన్ని నడిపిస్తాను. ఈ విషయం గ్రహించరు మనుషులు. ఎందుకంటే మనుషులు పొగిడే వాళ్ళంటే మనుషులకు చాలా ఇష్టం. చాలా పొగడతలు అందరికీ తక్కువ ఉంటాయి కదా. ఎవరన్నా వచ్చి ఎవరన్నా వచ్చి పొగడేనే దమ్ముడు వేలు మన పడతారు. దేంట్లో పడతారు? పాపంలో పడతారు. దేంట్లో పడతారు? పాపం. పడ్డ తర్వాత వాడు పండగ చేసుకుంటాడు, వీడు మాత్రం నిండా సలుగు దుప్పటి కప్పుకొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. పడనంతసేపు వాడు ప్రయాసే కాదు, పడేటట్టు చేయడమే వాడి ప్రయాసం. అది ఎట్లా? ఒక చిన్న పోస్టర్ ద్వారా అయినా సరే, ఒక పిక్ ద్వారా అయినా సరే, ఒక ఇమేజ్ ద్వారా అయినా సరే, లేకపోతే ఒక చిన్న ఏదో ప్రేరేపించేటటువంటి చెడ్డ కళ ద్వారానైనా సరే, లేకపోతే చెడ్డ కోరిక ద్వారానైనా సరే, ఏదో ఒక విధంగా నీ లోపల ఉన్న పరిశుద్ధతను చెడగొట్టడం, దేవుని మాటకు లోబడకుండా చేయడం సాధారణ కుయుక్తి, కుతంత్రమైన కుయుక్తి. ఆ కుయుక్తిని మనం గ్రహించడం కాక రెండో విషయాన్ని మనం ధ్యానిద్దాం. రెండో విషయాన్ని మనం చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. 9 నుంచి 11 వచనాలు. అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేది కదా,
నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుల మీద సాతానుగాడు నిత్యము నిందలు మోపటమే వాడి యొక్క కుయుక్తి. చెప్పండి, మన యొక్క కుయుక్తి. పరిశుద్ధుల మీద నిత్యం ఏం చేస్తాడంట? నిందలు. ఆయన ఏమిటంటే, ఆయనకి ఒక్కసారి పరీక్షలు పెట్టి చూడు, ఆయన దెబ్బకు పడిపోతాడు, నిన్నే తిరుగుతాడు ఆయన. అసలు ఆయన ఎవరినైనా ఏదైనా చేయడానికి రమ్మను, అసలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. బైబిల్ ఎవరైనా కొట్టే మనం చించే మనం ఆయన కనపడకుండా తిరుగుతాడు అన్నట్టుగా సాతాను ప్రతినిత్యము దేవుడి దగ్గరికి వెళ్ళి నీ మీద ఏం చేస్తాడంటే పరిశుద్ధుల మీద నింద మోపుతా ఉంటాడు. పరిశుద్ధుల మీద ఏం చేస్తా ఉంటాడు? నిందలు మోపుతా ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు కదండి, ఆయన మంచుడు కదండి, ఆ సేవకుడికి ఆపిచ్చిందండి, ఈపిచ్చిందండి, సేవకుడికి మాట్లాడటం రాదండి, సేవకుడికి వాక్యం చేయడం రాదండి, సేవకుడికి ఆయనకి ఆ భక్తుడికి ఆయన ఆ విశ్వాసం అనుకుంటున్నా పాస్టర్ గారు, ఆయన అసలు విశ్వాసే కదండి, ఆయన ఇట్లా అంటాడండి అట్లా అంటాడండి అని చెప్పి మన మధ్యలో మనకి ఏం పెడతాడంటే విభేదాలు పెడతాడు. సంఘం లోపల ఇంకా ఎక్కువ పెడతాడు, సంఘం లోపల అత్యధికంగా పెడతాడు. సంఘం లోపల ఎక్కువ ఉంటాయి, సంఘం బయట అత్యధికంగా ఉంటాయి. ఎందుకంటే సంఘం బయట సామ్రాజ్యం అంతా వాడిది, సంఘం లోపల ఏముంటాయి? కపటము, సంఘం లోపల వేషధారణ, సంఘం లోపల ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరి మెట్లు ఒకళ్ళు నా స్థానం మీ స్థానం అని పోటీ పడటం, ఇవన్నీ సంఘం లోపల పెడతాడు. సంఘం బయట ఏమో కులము, మతము, జాతి, వర్గము, లింగము, రాజకీయము, సినిమా, తర్వాత క్రీడలు, అట్లా అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు పదార్థాలు, అవి సంఘం బయట పెడతాడు. అర్థమవుతుందా? సంఘం లోపల ఏం పెడతాడు? ఒకళ్ళ మీద ఒకరికి ఎక్కించి చెప్పుకోవడం, నాకంటే ఆయన గొప్పడు కాదని, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పుర్రులు చెప్పుకోవటం, అసూయ పడటం, ఒకరు నేను మంచి ఇట్లాగా నాకంటే ఎక్కువ పాటలు బాగా రావని అంటాం, లేకపోతే నేను బాగా ప్రార్థన కూడా చెప్పుకోవడం. అక్కడేమో అయి పెట్టాడు, ఇక్కడేమో ఈ పెడతాడు, కుదురుతాడు. అర్థమవుతుందా? మనం వాక్యం వినేటప్పుడు అంతా బాగుంటాం, బయటకు వెళ్ళిన తర్వాత మన బతికేలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మందిరంలోనేమో చాలా పరిశుద్ధులుగా కూర్చుంటాం, బయటికి పోయిన తర్వాత అన్ని జోక్సే, అన్ని డబుల్ మీనింగ్ లేదు, అన్ని త్రిపుల్ మీనింగ్ లేదు. నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు డబుల్ మీనింగ్ లేదు, వాళ్ళు ఏమనుకుంటారు? అంటే వీడు మనకంటే మోసగారా, వీడు మనకంటే పెద్ద మోసగలరా. ఎందుకు? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి డబుల్ మీనింగ్ కాదు, వాళ్ళు దేవుడి దగ్గరకు రాకుండా వేస్తాను. ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప? నీకంటే వాళ్ళే గొప్ప. మరి రికార్డు ఏమున్నాయి? ఏముంది ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకుంది? చెప్పు, ఏం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చి? నీకున్న గొప్ప ఏది, వాళ్ళకి లేనిదేంటి? ప్రత్యేకత అనేది కనపడదు. ఆ ప్రత్యేకత అనేది లేకుండా చేస్తాడు సమయం. అయితే పరిశుద్ధుల మీద నిత్యము యోబు గారి మీద ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ నిందలు మోపుతున్నాడు. అయ్యా యోబు గారిని ఒక్కసారి నువ్వు కంచె వేసావు కాబట్టి ఆయన అంత గొప్పడుగా ఉన్నాడు, ఒకసారి కంచె తీసుడు, ఆయన నిన్నే తిడతాడు. తిట్టాడా? యోబు గారు తిట్టాడు దేవుని? పురుగులు కింద పడ్డా కానీ శరీరంలోంచి ఆ కింద పడ్డిన పురుగును కూడా ఎందుకు కింద పడ్డా నా శరీరాన్ని తినని ఎముకలు వేసుకున్నాడు. ఆయన తన నోటి మాటతో ప్రభువుని ఒక్క మాట కూడా దూషించాడు. తన నోటితో పాపం తీసిన వాడే కాదంట. కానీ మనం ప్రతినిత్యం మనకి ఏదన్నా మనం కోరుకున్నది మనకి జరగలేదనుకో, దేవుడితో అలిగి దూరం అయిపోతాం, దేవుడి మీద నిందలేస్తాం, ఇక దేవుడికి వ్యతిరేకమైన పార్టీలో జాయిన్ అవుతాం. ఆలోచించిన ప్రియజనులారా, అలాగా సాతానుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధుల మీద నింద మోపుతా ఉంటాడు. తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 19 వచ్చిన అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులుపెట్టి కాల్చివేసిను, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి, నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయేది, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చెప్పుకొని తల వెంట్రుకలను గురిగి గుంచుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి
దేవునికి మహిమ కలుగును. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసిందని చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవులారా, పరిశుద్ధుల ఆస్తిని సాతానుడు ఏం చేశాడు? నాశనం చేస్తాడు. పరిశుద్ధుల ఆస్తి నువ్వు దీవించబడటం అస్సలు ఇష్టం ఉండదు సాతానుడికి. మన ఇంట్లో అంతా లేమి, దరిద్రత, ఇరుకు, ఇబ్బంది, గొడవలు, ఎన్నో రకాలైన సమస్యలు ఎందుకు ఉంటాయంటే నీకున్న ఆస్తిని కూడా దోచుకొని పోవటమే సాతాను యొక్క టార్గెట్. కాబట్టి సాతాను నీకున్న ఆస్తి చుట్టూ సాతాను వచ్చి కుయుక్తి పన్నగ తలికే నువ్వు నీ ఇంటి చుట్టూ నీకు కలిగిన ఆస్తి చుట్టూ ఏం చేయాలంట? కంచేసుకోవాలి. కంచేసుకోకపోతే నీ ఆస్తి మొత్తాన్ని సాతాను గడు ఏం చేస్తాడు? దోచుకొని పోతాడు. కంచేసుకోకపోతే నీ ఆస్తి మొత్తాన్ని ఏం చేస్తాడు? సాతాను దోచుకొని పోతాడు. ఈ కుతంత్రము వాడు, ఈ కుయుక్తి మన మీద ప్రయోగిస్తాడు. మనం పిల్లల విషయంలో భద్రంగా ఉండాలి. ఆ తర్వాత ఇంటి విషయంలో, సంఘము విషయంలో, సంఘ ఆస్తి విషయంలో, తర్వాత ఇంటి ఆస్తి విషయంలో, ల్యాండ్ విషయంలో, బంగారం విషయంలో, తర్వాత నీకున్నటువంటి అత్తమామల విషయంలో, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లల విషయంలో, బంధువుల విషయంలో, చుట్టాల విషయంలో, ప్రతి ఒక్కరి గురించిన ఒక ప్రత్యేకమైన జిజ్ఞాస, ఒక ప్రత్యేకమైన జ్ఞానం కలిగినటువంటి వారమై ఉండాలి. ఎవరికి దెబ్బ తగలకుండా మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మనకున్న ఆస్తుల విషయాన్ని మనం కాపాడుకోవాలి. ఏ పిల్లలు మనకు కనబడకుండా బయటికి పోయినప్పుడు వారికి అనేక రకాలైన నష్టాలు, ప్రమాదాలు జరుగుతాయి. మనకు తెలియకుండా బయటికి తీసుకెళ్ళి వారికి యాక్సిడెంట్లు అయ్యేటట్టు చేస్తాడు సాధారణ. మన ఆస్తిని దెబ్బతినేటట్టు చేస్తాడు. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పని చేస్తుంటే వారికి అన్ని నష్టాలు వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు. ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం పోయేటట్టు చేస్తూ ఉంటాడు. ఉన్న ల్యాండ్ని ఇతరులు దోచుకునేటట్టు చేస్తూ ఉంటాడు. యోబు గారి యొక్క పశువులు ఏమైపోయినాయంట? కాలిపోయినాయి. ఆ దేవుని ఆజ్ఞ వచ్చి తాడ్చేసింది. తన కుమారులు సుడిగాయలు కొట్టుకొని పోయారు. వాళ్ళందరూ ఆ యొక్క డాబాలో కూర్చొని ఉండగా ఆ సుడిగాయలు వచ్చి వారి మీద పడక అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ చచ్చిపోయారు. ఆ తర్వాత తనకున్నటువంటి పశువులను తోలుకొని పోయారు. తనకున్న దాసులను చంపేసేసారు. లాస్ట్కి ముగ్గురు మాత్రమే దాసులు ఆయనకి కంటికి కనబడుతున్నారు. చివరికి తన శరీరం కూడా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నది. తన భార్య వచ్చి ఆయన అనేక రకాలుగా హింసిస్తుంది. అయినా కానీ మూర్ఖురాలుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడగాకొని ఆమెను సరిచేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. తన నోటితో ఆయనను పాపం చేయలేదంట. దేవుడు నాకు అన్యాయం చేసినాడనే ఒక్క మాట కూడా అనలేదంట. మన ఇంట్లో ఒక పిల్లగాడు కానీ అక్కడికన్నా నష్టం జరిగారు, చనిపోతే దేవుడు నన్ను మోసం చేసినాడని దేవుడి మీద నిందలేస్తున్నాడు. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి స్థితి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఆశీర్వదించబడటం సాతానికి అసలు ఇష్టం లేదు. కాబట్టి మనం కసితో పని చేయాలి. ఎలాగ పని చేయాలి? మనకు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని జయించాలి అంటే మనం ఐశ్వర్యవంతులం కావాలి. మనం ఏం కావాలి? బలవంతులం కావాలి. మనం ఏం కావాలి? ధనవంతులం కావాలి. మనం ఏం కావాలి? గొప్ప నాయకులం కావాలి. అలా అయితేనే అప్పుడు సమాజంలో మనకున్న గౌరవాన్ని బట్టి సాతానుడు ఓడిపోతాడు, సిగ్గుపడతాడు. పలానా క్రైస్తవుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు అన్న పేరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సాతానుడు సిగ్గుపడతాడు. ఆ ప్రాంతం సాతానికి సిగ్గు కలిగించేటటువంటి పనులు మనం చేయాలి. అలాంటి ఉద్యోగాలు మనం చేయాలి. సాతానుడు ఓడిపోయేటటువంటి మందిరాలు మనం కట్టాలి. సాతానుడు చచ్చిపోయి వాడు కుమిలి ఏడ్చేటటువంటి పరిచయం మనం చేయాలి. సాతానుడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతాన్ని ప్రభువుకు అప్పగించేటట్లుగా మనం నిలబడాలి. మనం పేదరికంలో ఉండి చిన్నగా ప్రభు అని ప్రార్థన చేయటం కాదు. మనకి దేవుడి చేతులు, కాళ్ళు, సత్తువ, జ్ఞానం, బుద్ధి, తెలివి ఎందుకు ఇచ్చాడా అంటే వాటిని ఉపయోగించుకొని సాతాను సంప్రదాయాన్ని పూర్తి చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది కాబట్టి సాతాను కుయుక్తి అంటే సాతానుడు ఏం చేస్తాడే అంటే పరిశుద్ధుల యొక్క ఆస్తిని నాశనం చేయాలని ట్రై చేస్తాడు. మనం మెలకు కలిగి ఉండాలి. మన ఆస్తి ఎక్కడ పోతుంది, మన ఆస్తిని ఎవరు తీసుకోవాలని దాని మీద కన్నేస్తున్నారు, మన మీద ఎందుకు బాబాయిలు, పెదనాట్లు ఎందుకు మన మీద దాయాదులు అందరు కలిసి ఆస్తుల విషయంలో మన మీద కొట్లాట్లు చేస్తున్నారు అనేది మనం పరిశీలిస్తే సాతాను కుతంత్రం దాగబడి ఉందా, సాతాను కుయుక్తి ఉంది దాంట్లో. కాబట్టి ఆ కుయుక్తులన్నీ కాలిపోను గాక. నువ్వు జ్ఞానవంతుడిగా, వివేకవంతుడిగా, పరిపూర్ణుడిగా దేవుడి దగ్గరకు వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకుని నీ ఆస్తిని నువ్వు కాపాడుకుంటావు గాక. తర్వాత మనం చూస్తే యోబు గ్రంథం 2:7 చూద్దాం. యోబు గ్రంథం 2:7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మధ్యనం. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే సాతాను కుయుక్తి అంటే వ్యాధులతో బాధిస్తాడు.
ఏం చేస్తాడంటే క్రైస్తవులని వ్యాధులతో బాధిస్తూ ఉంటాడు, సాతాను మొత్తుతాడు అనమాట. కాబట్టి ఆ వ్యాధులతో వాడు బాధిస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఇంకా ప్రభువా నాకు కృప చూపించేయని అడగాలి తప్ప దేవునికి వ్యతిరేకమైన కోణంలో మనం పని చేయకూడదు, దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు, దేవుడిని విసర్జించకూడదు, దేవుని మీద దూషణ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, యేసయ్యని మనము నమ్ముకున్నప్పుడు అనేక రకాలైనటువంటి కుయుక్తులు మన మీద సాతాను చేస్తున్నాడు. యేసు ప్రభువు మార్గంలో నడుస్తున్నప్పుడు వాడు మన మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. అయినా కానీ ఆ వ్యాధులు మన మీద దాడి చేయడానికి వచ్చినా కానీ ఆ వ్యాధులన్నింటినీ మనం ఏం చేయాలి అంటే ఆ వ్యాధులన్నింటినీ విశ్వాసంతో ఓడించాలి, విశ్వాసంతో జయించాలి, విశ్వాసంతో విరిచివేయాలి. దేవుడి మీద నమ్మకంతో దేవుడు దిగి వచ్చేటట్లు చేసి ఆ వ్యాధుల్లో నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడు వ్యాధులతో మొత్తుతాడని బైబిల్లో రాయబడింది. అది ఎవరినంట? సాతాను యొక్క కుయుక్తులు అదొక భాగం. సాతానికి చాలా కుయుక్తులు ఉన్నాయి. దాంట్లో ఒకటేందయ్యా అంటే దేవుడి దగ్గరకు వచ్చేటటువంటి పిల్లల్ని వ్యాధులతో మొత్తటమే వాడి యొక్క టార్గెట్ అయింది. అయితే ఎలాంటి వ్యాధి అయినా సరే మనం తైలం రాయగానే ఏమవుతుంది? వాడు కుయుక్తితో పనిన ఉచ్చులోంచి మనం విడుదల పొందుకుంటున్నాం. మనం మెడిసిన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ప్రభు ఉచితంగా ఒక 10 రూపాయలు కొబ్బరి నూనె డబ్బాతోటి మనకున్న సమస్యలను తరిమి కొడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనం తైలం రాయంగానే వ్యాధి పోయిందంటే ఇప్పుడు దేవుడు పెట్టిందా వ్యాధి దెయ్యం పెట్టిందా? చెప్పండి. ఇప్పుడు మనం తైలం రాయంగానే వ్యాధి పోతుంది అని అంటే అది దేవుడు పెట్టిన వ్యాధి కాదు. ఎవరు పెట్టింది? సాతాను పెట్టిన వ్యాధి. అవునా కదా? వస్తాయని చెప్పాడు. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఇరిచేయాలంట? తైలం అంటే నూనెతోటి మనం రాసుకోవటం వల్ల, ఆ నూనెను మనం వాడటం వల్ల వ్యాధి దెబ్బకి ఏమైపోతుంది? ఇరిగిపోతుంది, కాలిపోతుంది. దేవుని అభిషేకం కింద అది కాల్చివేయబడతారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇంకొన్ని మాటలు చదువుతాం. ఈ జకరియా గ్రంథం 3వ అధ్యాయం ఉండవచ్చు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలిచుటయు అతడు నాకు కనపరిచాడు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో. యెహోషువ మరణి వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవించు. అతని తల మీద తెల్లని పాగా పెట్టుచుండుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకి ఇలాగ ఆజ్ఞయించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డారా, 1వ వచనంలో చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ అనేటటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు జకరియా కాలంలో. అయితే ఆ ప్రధాన యాజకుడి మీద నిందలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సాతాను చేస్తుండే నీతిమంతుడిని ఎదిరిస్తున్నాడు. చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిని ఎదిరిస్తున్నాడు. అతను పరలోకానికి వారసుడు కాడు, ఆయన కొన్ని తప్పులు చేశాడు, సేవలో ఆయన కొన్ని పాపాలు చేశాడు, ఆయనకి నువ్వు ఎందుకు ఆయన్ని హైలైట్ చేస్తున్నావు, ఆయనకి అధికారం ఎందుకు ఇస్తున్నావు, ఆయన ఎందుకు ఘనపరుస్తున్నావు, ఆయన ఎందుకు హెచ్చిస్తున్నావు అని సాతానుడు అక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యెహోవా దూత అక్కడున్న సాతానుని గద్దిస్తున్నాడు. యెహోవా నిన్ను గద్దించుకున్నాడుగా. అతడు ఎవరు అనుకుంటున్నా? అతడు ప్రధాన యాజకుడు. అతను మలిన వస్త్రాలు ఉన్నాయి. అతను ఏమున్నాయి? అతని మీద కొన్ని ఆయన చేసిన తప్పుల వల్ల అతని వస్త్రాలన్నీ చూడు ఎంత మలినంగా ఉన్నాయో అని సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే ఆయన తెలియక చేసిన తప్పులన్నింటినీ క్షమించిన దేవుడు వెంటనే ఏం చేస్తున్నాడంటే ఆ మలిన వస్త్రాలు విడిపించి తీసేపించి ఆ ప్రశస్తమైన వస్త్రాలతో తన అలంకరణ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నడుస్తున్న విశ్వాస మార్గంలో, నువ్వు చేస్తున్నటువంటి సేవా మార్గంలో ఏదైనా తప్పులు నీకు తెలియకుండా జరిగినప్పుడు అది
మలిన రూపంలో నీకు సాతానికి కనబడినప్పుడు సాతాను గడు మన మీద ఫిర్యాదు చేస్తాడు. కాబట్టి మనం నిత్యం పరిశుద్ధులుగా ఉండేదాము కాక. ఫిర్యాదు అనేది మన మీదకి రాకుండా ఉండాలంటే మనం నిత్యము అతి పరిశుద్ధులుగా జీవిస్తే ఇక ఫిర్యాదు అనేది మన మీద సాతాను చేయనే చేయదు. ఒకవేళ ఫిర్యాదు చేయడానికి వచ్చినా కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య రక్తం ద్వారా వాటన్నిటిని కడిగి వేసి మన లోపల ఉన్న తప్పులను క్షమించి ఆయన మనకి ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయును గాక. ఆమె కాబట్టి పాపములు చేయకూడదు. పాపం చేస్తే దేవుని ఎదుట నీ వస్త్రాలు ఎలా కనపడతాయంట? మలినమైన వస్త్రాలుగా కనపడతాయి. ఆ మలినమైన వస్త్రాలు కనుక ఎవడైనా ధరించాడనుకో అని తీసుకెళ్ళి నరకానికి వేస్తారు, నరకంలో వేసేస్తారు. కాబట్టి ఆ నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే మనం ప్రశస్తమైన వస్త్రములు భూలోకంలో పరిచర్యలో కానీ, లేకపోతే సేవలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ పని అయితే చేస్తాం, విశ్వాసయాత్రలో కానీ, సేవా మార్గంలో కానీ, ఏ పనిలోనైనా సరే మన జీవితంలో మనము అపవిత్రులం కాకుండా నిష్కలంకులుగా నిందారహితులుగా మనం ఎప్పుడైతే ఉంటామో దాన్ని బట్టి మనకి దేవుడు పరలోక రాజ్యంలో ప్రశస్త వస్త్రములతో అలంకరింపచేయును గాక. ఆమేన్. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 13:38. మత్తయి సువార్త 13:38. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని ఇచ్చిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకల విధములైన దుర్నీతి పురులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుగాడు ఏం చేస్తాడయ్యా అంటే, సాతానుగాడు చేసే కుయుక్తి మరొక దానిపైన అంటే గురుగులు చదువుతాడు. మనం వాక్యం చదువుతున్నాం కదా, ఇప్పుడు నేను వాక్యాన్ని ఇస్తున్నాను. ఈ వాక్యం లోపల మళ్ళీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని చెడగొట్టడం కోసం ఇంటికి పోయాక, లేకపోతే సమాజంలోకి పోయినాక, లేకపోతే మన యొక్క పనిపాటల్లోకి వెళ్ళేటప్పుడు కన్నా, మన డ్యూటీలోకి వెళ్ళేకన్నా ఆ యొక్క ఇచ్చినటువంటి వాక్యంలోనికి ఏం జరుగుతాడంటే గురుగులు జరుగుతాడు. ఏం జరుగుతాడు? గురుగులు జరుగుతాడు. గురుగులు జరగాలని ఆ వాక్యం ఏమైపోద్దంటే, అటు వాక్యము ఆ తర్వాత ఇటు కలుపు రెండు ఒకే విధంగా పెరుగుతూ ఉంటాయి. సాతాను కుయుక్తి ఏంటంట? గురుగులు చల్లుట సాతాను యొక్క కుయుక్తి. చూడండి, నేను మీ అందరికీ బ్రదర్ మనం ప్రత్యేకంగా ఉండాలి బ్రదర్ అని చెప్పి ఫ్రెండ్స్ ఏమని చెప్తారు తెలుసా? ఏ ప్రత్యేక నీ ఫ్రెండ్స్ నువ్వు ప్రత్యేకంగా ఉంటే తట్టుకుంటారా? వాళ్ళలో తలుచుకోవటమే వాళ్ళ జీవిత లక్ష్యం. నువ్వు వాళ్ళకంటే మంచిగా ఉన్నావు అనుకో అస్సలు తట్టుకోలేవు. వాళ్ళకంటే పరిశుద్ధులుగా ఉన్నావు అనుకో అసలు వాళ్ళకి దగ్గర పడతారు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాలా మందు తాగిస్తారు, వాళ్ళని తీసుకెళ్ళాలా సినిమా చూపిస్తారు, వాళ్ళని తీసుకెళ్ళాలా ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళాలా ఆటలు కూర్చోబెడతారు, వాళ్ళు నిన్ను తీసుకెళ్ళాలా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలా సరే, వాళ్ళ కాడ అసలు కింద డబ్బులు ఉండవు. వీళ్ళు జరగొట్టడానికి బయటికి తీస్తారు బ్యాంకులో వచ్చి. అర్థం కదా? ఆ గురుగులు సాతానుగాడు నీ లోపల ఉన్నటువంటి నీతిని, నీ లోపల పరిశుద్ధిని, నీ లోపల ఉన్న వాక్యాన్ని చెరపడం కోసం, నిన్ను ఈ సంబంధిగా భూలోక సంబంధిగా మార్చడం కోసం, నిన్ను పరలోక సంబంధిగా వాళ్ళు చూడాలనుకో. అరే వాడు క్రిస్టియన్ లేదా, వాడు నిలేనరా, వాడు తాగడు, సిగరెట్ తాగడు, బ్రాంతి తాగడు, విస్కీ తాగడు, ఏమి తాగడరా, ప్యాకెట్ ఆడరా, వాడు ప్రత్యేకమన్న అట్లా వదిలి చదువుకున్నా అంటే అస్సలు వింటుడు సాతానుడు. వాడు వచ్చేదాకా మా వాడిని అసలు ఎదుర్కొన్నాడు అంటే వాడు దూరిగా అనమాట. సాతానుడు దూరి ఏం చేస్తాడు? నీ మీదే గురి ఉంటుంది, నీ వేరే వాళ్ళ మీద గురి ఉండదు. అంటే మనం అనుకుంటాము చందుగాడి అంటే మనం అనుకోండి చందుగాడు సాతానుగాడు ఉన్నాడు అన్న సంగతి నీకు ఇప్పుడు చందుగాడిలోకి సాతానుగాడు వచ్చాడన్న సంగతి నీకు ఇప్పుడు తెలవుతున్నావు ఇంకా. అర్థం కదా? ఆ తర్వాత చెంటెక్కలోకి ఇప్పుడు ఎట్లా చెంటెక్క కనబడుతుంది? నువ్వు ప్రేమించి అసలు ఈ కోసం కళ్ళు పోతుంది అనుకుంటున్నావు, కానీ కళ్ళు పోయడానికి కళ్ళు లోపల ఉన్న దేవుడు చెంటెక్కలు సాతానుగాడు వస్తారా? మీ ఉప్పులు వచ్చి ఖచ్చితంగా నీకు ఇప్పిస్తారు, క్రికెట్ పెట్టాలంట కళ్ళు ఇలా అందరూ పోదు పోయాడు కూర్చుంటారు. చెంటెక్కలు ఎవరు? సాతాను. నీ లోపలికి ఆదివారం వచ్చినప్పుడు సేవకుడు ఏం చెప్పిండు? వాక్యం అనే ఇత్తనాలు ఇస్తుంది. కానీ చెంటెక్క చందుగాడు ఇద్దరు కలిసి ఏం చేస్తాం? నీకు గురుగులు ఎత్తుతుంది. ఏం ఎత్తుతాడు? గురుగులు ఎత్తుతాడు.
ఆ జ్ఞానం నీకు లేదనుకో, నువ్వు పట్ట కింద పడతావు. అర్థమవుతుందా? ఏమవుతావు? కింద పడి పొరలాడతావు, పాపంలో పడిపోతావు. ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. నేను ప్రాణం పడినా అక్కడికి రాను, అది అపవిత్రమైన స్థలము, నేను అక్కడ ఉండకూడదు. అర్థమవుతుందా? ఆ పండుగలు వస్తాయి. పండుగ నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే లాక్కొని పోతాడు. నీతో కూడా ఎత్తిస్తాడు, నీతో కూడా ఎత్తిస్తాడు, నీతో కూడా ఎత్తించి కింద ఎత్తించి ఏం చేస్తుంది? మొత్తం ఎక్కిస్తాడు. అప్పుడు నారాయణ ఎదురు పడ్డాడు అనుకో, నువ్వేమంటావు? చూసి అయిపోయినాను అంటే నేను చేయించేటప్పుడు ఏమీ లేదు, కానీ నేను చూస్తే తప్పు వచ్చింది. అదేవిధంగా నేను ప్రేరేపించేది ఎవరు? సాతాను. నేను ప్రేరేపించేది ఎవరు? ఆ సాతాన్ని ఏ రూపంలో నీకు కనపడనప్పుడు నువ్వు సాతాన్ని నేను ఆటాడుకోడా? మరి సాతాన్ని ఏ రూపంలో వస్తుందో కనిపెట్టాలా వద్దా? కనిపెట్టాలి. మరి కనిపెట్టకపోతే పడగొడతాడు, కనిపెట్టకపోతే పడగొడతాడు. అంతే. ల్యాప్టాప్లో ఫిల్మ్స్ రూపంలో రావచ్చు, సెల్ ఫోన్లో వీడియో రూపంలో రావచ్చు, పాపం రూపంలో రావచ్చు, ఏ కోణంలోనైనా సరే, ఒక జబర్దస్త్ రూపంలో రావచ్చు, ఒక కామెడీ రూపంలో రావచ్చు. ఫస్ట్ కామెడీ స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత క్రమక్రమంగా పాపంలోకి ఈడ్చుకొని పోయి లాగి పెట్టుకుంటే అక్కడ నరికి సంకేస్తాడు. ఆలోచించిన దేవుళ్ళ ఎంత ఘోరమైనటువంటి క్రియలు. ఆ తర్వాత మనం చూస్తే, ఆ తర్వాత మత్తయి సువార్త 13:19 ఒకసారి చూడండి. ఎవడైనా రాజ్యమును గురించి వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఏం చేస్తాడంట? మంచి విత్తనాలు ఎత్తుకొని పోతాడంట. వాక్యాన్ని ఏం చేస్తాడంట? గురుగులు చల్లటం పక్కన పెట్టు, కలిపి సరపటం కాదంట. ఇప్పుడు డైరెక్ట్ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. ఏం ఎత్తుకొని పోతాడంట? అప్పుడు రాసిందా రాయలేదా? డైరెక్ట్ నీ గుండెల్లో 1 గంట మెసేజ్ పెట్టినా, ఆ గంట మెసేజ్ ఏం చేస్తాడంటే 2 గంటలు ఎత్తుకొని పోతాడు. అసలు మొత్తం వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎందుకు వేళల్లో వాక్యం ఎప్పుడైతే హృదయంలో లేదో పాపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా కదా? వాక్యం ఉంటేనే పాపాన్ని ఎదిరిస్తాం, వాక్యం లేకపోతే పాపం ఆటోమేటిక్గా చేస్తాం. అందులో కాబట్టి ఎత్తుకొని పోతాడు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎత్తుకొని పోతుంటే గెలిచావు. మరి ఏం చేస్తున్నావు? ఎత్తుకొని పోతాడని రాసిందా లేదా? వాడు నీ గదిలోకి వచ్చి, నీ దగ్గరకు వచ్చి, నీ లోపల హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఎత్తుకొని పోతాడన్న సంగతి నీకు తెలియనప్పుడు ఎత్తుకొని పోతా కూడా. ఎన్నిసార్లు ఎత్తుకుపోయాడు చెప్పు? ఎన్నిసార్లు ఎత్తుకుపోయాడు? కొన్ని వేల సార్లు ఎత్తుకొని పోయినా కానీ నీకు ఆ విషయం తెలుసా? పవర్ కూలర్ల నుంచి ఈ యొక్క బల్బులకి కరెంట్ వస్తుందని తెలుసు, అది ఎంత వస్తుందో కూడా నీకు తెలుసు. కానీ సాధన వచ్చే మార్గం మాత్రం నీకు తెలియదు. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుంది అన్న సంగతి తెలుసు కదా. మరి అది తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదు మనకి? ఎప్పుడు నేను ప్రశస్తమైన వాక్యం విన్నాను, ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతాడు. ఇది ఎత్తుకొని పోకుండా ఉండాలంటే నేను చాలా మెలుపు కలిగి ఉండాలి, చాలా వివేకంగా ఉండాలి, నేను చాలా జ్ఞానంగా ఉండాలి. ఈ వాక్య ప్రకారం నేను బ్రతకాలి, ఈ వాక్య ప్రకారం నేను జీవించాలి. ఈ రోజు చెప్పిన వాక్యం నా లైఫ్ లో స్థిరంగా నాటుకొని పోవాలి. అది చెప్పిన వాక్యంతో నేను జీవితాంతం నడవాలి అనే మైండ్ నీకు లేనప్పుడు తెల్లారికి ఆదివారం వస్తుంది కదా, ఆదివారం కల్లా ఈ వాక్యాన్ని ఎత్తుకుంటాం, మళ్ళీ ఆదివారం కొత్త వాక్యం చెప్తుంది కదా, మళ్ళీ పోయి వచ్చేవారం కల్లా ఈ వాక్యం పోతాం. ఇంకా చెప్తాం ఎత్తుకొని పోయడానికి ఎదురు ఉంది జీరో. అటు మైనస్ లో ఉండవు, ఇటు ప్లస్ లో ఉండవు, న్యూట్రల్లో ఉండవు. న్యూట్రల్లో ఉండగానే ఒక తన్ను కింద పడదు. అర్థం కదా? ఇప్పుడు బలవంతుని బుద్ధి కింద పడతాడా? పడదు. బలహీనుడు కొడితే కింద పడతాడు. ఓకే, అటు బలహీనుడిగా ఉండదు, అటు బలవంతుడిగా ఉండదు. ఎయిడ్స్ పేషెంట్ ఉంటుంది చూడు, సమయం కింద పడతాడు. అవునా కదా? బీపీ డౌన్ అయ్యాడు, షుగర్ లెవెల్లో ఉంటాడు, ఇటు పట్టుకున్నాడు, అన్నట్టుగా బుద్ధి అంటే కింద పడతాడు. అట్లా చేస్తాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే బలవంతుడిగా. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బలవంతుడు పడగొడతారా?
అనగట్లేదు. నువ్వు ఎప్పుడైతే నేను వీలుగా ఉన్నాను, అయ్యో నేను డొల్లగా ఉన్నాను, అయ్యో నేను సన్నగా ఉన్నాను అని ఎప్పుడైతే అంటావో అప్పుడు నీ లోపల నా వాక్యం ఎప్పుడైతే తీసుకుంటాడో పరిస్థితి సమస్య ఎదురుగా రాని, పాపం ఎదురుగా రాని నువ్వు ఆటోమేటిక్ కింద పడతావు. దాన్ని ఏడగలుస్తాం, శక్తి ఏడగలి. ఇప్పుడు కరోనా వైరస్ మన దగ్గరకు వస్తుంది, మన కాడ ఏముండాలి? మన కాడ ఏముండాలి? లోపల ఎనర్జీ. ఎనర్జీ అంటే దాన్ని ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ మన దగ్గర లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. అదే మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ మోతాదులో ఉందనుకో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? అది మనల్ని ఓడించలేదు కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది. దానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలి కదా, అది చచ్చిపోతుంది. అర్థమవుతుందా కదా? ఇప్పుడు సాతానే ఎగ్జాంపుల్ తీసుకోండి. సాతానే కరోనా అనుకోండి. కరోనా మన దగ్గరకు వస్తున్నప్పుడు మన దగ్గర దాన్ని ఎదిరించడానికి ఏముండాలి? ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు రోజుకి వేల మందిని చంపేస్తుంది, ముసలోళ్ళని, చిన్నపిల్లలు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాడు ఎత్తుకొని పోతాడంట వాక్యాన్ని. ఎంత దుర్మార్గంగా రాశాడు, ఎంత ఘోరమైన మాట ఇది. వాక్యాన్ని అంటే ఎత్తుకొని పోతాడంట. రాసిందా రాయలేదా? మీ కన్నులు కనపడుతుందా లేదా? కనపడదా లేదా? కాబట్టి ఇప్పటికైనా వాడు ఎత్తుకొని పోకుండా మంచి ఇత్తనములు మన లోపల ఫలించును గాక. మనం ఈరోజు చెప్పిన వాక్యము అనేక సంవత్సరాలు గుర్తుండును గాక. ఇక నుంచి ఏ వాక్యము ఎత్తుకొని పోకుండా కాపాడుకునేదము గాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం లూకాసు వార్త 9:42. లూకాసు వార్త 9:42. లూకాసు వార్త 9:42. వాడు వచ్చుచుండగా దయ్యము వాడిని పడద్రోసి విలవిల్లాడించి యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే ముందు చూడండి 41వ వచనం. అందుకు యేసు విశ్వాసములైన మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహితుడు, నీ కుమారుడిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు. వాడు వచ్చుచుండగా దయ్యము వాటిని పడద్రోసి విలవిలలాడించును. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాడిని తండ్రికి అప్పగించు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు దేవుని పిల్లరా, అక్కడ 37 నుంచి చూడండి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చి, ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాణ్ణి పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయి నురుగు కారునట్లుగా అది వానిని విలవిల్లాడించుచు గాయపరచుచు వాణ్ణి వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని శిష్యుల్ని వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకుని. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందరని మిమ్మల్ని సహింతును, నీ కుమారుడిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. చూడండి ప్రియదేవులారా, అది సాతాను ఏం చేస్తుంది తెలుసా? అప్పుడప్పుడు వస్తుందండి. సాతాను ఏం చేస్తుందంట? వచ్చిపోతా ఉంటుంది. అర్థమవుతుందా? వచ్చిన తర్వాత మనిషి లోపల దూరిన తర్వాత ఏం చేస్తుందంట? విలువలాడిస్తుంది, పడగొడుతుందంట, నొరక కార్చుకునేటట్టు చేస్తుందంట, గాయాలు చేస్తుందంట, వాడికి హాని చేసుకునేటట్టు చేస్తుందంట, ప్రేరేపిస్తుందంట, లోపల దూరితల్ని చంపడానికి అంత కుయుక్తులు ఎన్నో రకాలైన కుతంత్రాలు చేస్తారు. చూడండి, దెయ్యము ఇప్పుడు దానికి ఇండైరెక్ట్గా పనిచేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది? డైరెక్ట్గా పనిచేస్తుంది. ఎట్లా? బాడీ ఎలుకల నుండి ఇప్పుడు దాకా ప్రేరేపించింది స్నేహితుల ద్వారా, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసింది? బాడీ లోపలికి వచ్చేసింది. సాధారణ లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? 2 సమస్యలు ఉంటాయి. ఒకటి బాడీ బయట ఉంటుంది, రెండోది బాడీ లోపల ఉంటుంది. బాడీ లోపల నుండి బాధ పెట్టేది చాలా గొప్ప భయంకరమైన టార్చర్. బాడీ బయట కూడా టార్చర్ చేస్తాడు. అది ఎట్లా? అప్లోడ్ ఫోన్ చేపించి బాగా టార్చర్ చేస్తాడు. అప్లోడ్ ఫోన్ రాగానే మనకు పిచ్చెక్కుతుంది, ఈ అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, నేను చచ్చిపోతాం. పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఒకటేసారి 10 సార్లు మనకు ఫోన్ చేశామనుకో, ఆ పోలీసులు టార్చర్ తట్టుకోలేక మనం ఏం చేస్తాం? చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అవునా కదా? ఇవి బయట నుండి వచ్చే ఫోర్స్ ఒకటైతే లోపలే దూరి మనిషిని
పళ్ళు కొరుకునేటట్టు చేయటం, నాలుక నలిపేటట్టు చేయటం, కళ్ళు పొడుచుకునేటట్టు చేయటం, ముక్కులు గుద్దుకునేటట్టు చేసుకోవటం, మూర్చొచ్చి కింద పడేటట్టు చేయటం, అవయవాలు పిండుకునేటట్టు చేసుకోవటం, రకరకాలైన శాస్త్రాలు చేయటం, పిచ్చి కుక్కలాగా పెరిగేటట్టు చేయటం, పిచ్చెక్కేటట్లు చేయటం, ఏదైనా తనలో తాను మాట్లాడుకునేటట్టు చేయటం, ఇది ఇంకా చాలా ఘోరమైనది. ఇలాగా 2 రకాలుగా సాతాను కనిపిస్తుంది. అయితే వాడిని గాయపరుస్తుంది. ఏం చేస్తున్నాడు సాతాను గాడి కుయుక్తి ఏందయ్యా అంటే, మనుషులు చూడనంత కాలం మనిషిని, దేవుడు చూడనంత కాలం మనిషిని ఏం చేస్తాడంటే పిండి పిప్పి చేసి వదిలిపెడతాడు. అర్థమవుతుందా? పిండి. మీరు చూడండి, యేసు ప్రభువారు లేకుండా ఎవడైనా ఈ ప్రపంచంలో పరిశుద్ధుడిగా ఉంటాడా? ప్రతి ఒక్కరిని లైంగిక పాపంలో పాపం చేసి 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 భయంకరమైన పాపిగా మార్చి వదిలిపెడతాడు. యేసు ప్రభువారు లేని కుటుంబంలో, ప్రతి కుటుంబంలో భయంకరమైన అక్రమ సంబంధాలు, భయంకరమైనటువంటి అవినీతి, అక్రమాలు, ఎన్నో భయంకరమైనటువంటి ఘోరమైన పాపాలకు నిలయాలుగా చేసి వాళ్ళని అక్కడ వదిలిపెడతారు. అట్లాంటి సమయంలో వారు చావు బతుకులతో మధ్యలో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారిని ప్రభువు క్షమించి వారిని కాపాడబోతున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య లేకపోతే దెయ్యాలు పడతాయి అంతే. యేసయ్య లేకపోతే రోగాలు నిలయమే అంతే. యేసయ్య లేకపోతే అప్పులకు కుప్పమే. యేసు ప్రభువారు లేకపోతే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, విజయం ఉండదు, ఆనందం ఉండదు నీ జీవితంలో. కాబట్టి ఇప్పుడు యేసయ్య మనకి చాలా అవసరం. యేసు అనే ఆయన పేరు చెప్పకపోతే దెయ్యం నీలోనే కూర్చుంటది. యేసు అనే వ్యక్తి నీ సింహాసనం, నీ హృదయ సింహాసనంలో కూర్చుంటేనే దెయ్యం బయట ఉంటుంది. ఆమేన్. కాబట్టి దెయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టాలంటే యేసయ్య నీ లోపలికి రా. నో ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు ఇంకా మానవులకి. కాబట్టి ఆ దెయ్యం వాడి దగ్గరకు వచ్చి వాడిని వేధిస్తూ కలవరపరుస్తుంది. మాంత్రికులు పట్టించుకోలేకపోతున్నారు, శకునగాండ పట్టించుకోలేకపోతున్నారు, జ్యోతిష్కులు పట్టించుకోలేకపోతున్నారు. ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊర్లో పోలీసులు ఉన్నారు, ఆ ఊర్లో సర్పంచ్లు ఉన్నారు, ఆ ఊర్లో ఇంకా కర్ణాలు ఉన్నారు, అనేక మంది ఆర్ఐలు ఉన్నారు, అధికారులు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, హోంగార్డులు ఉంటారు, మేధావులు ఉంటారు, సాఫ్ట్వేర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. కానీ ఆ కుమారుడికి పట్టిన దెయ్యాన్ని మాత్రం వెళ్ళగొట్టలేకపోవడం. సొంత తండ్రి ఉన్నాడు, బంధువులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, భార్య ఉంది, అందరు ఉన్నారు ఆడ. కానీ దాన్ని ఏమి, అది ఎవరికైనా భయపడుతుందా? ఆ ఊరు మొత్తాన్ని ఒరికిస్తుంది. ఆ ఊర్లో ఎవరికి కూడా అది భయపడుతుంది. ఎవరికి భయపడుతుంది? చివరికి శిష్యులు కూడా వచ్చారు, శిష్యులకు కూడా అది భయపడతారు. ఎవరికి భయపడుతుంది? నజరేయుడైన యేసుకు భయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవులారా, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? హృదయాన్ని చెడగొట్టుతుంది, దేహాన్ని చెడగొట్టుతుంది. దేన్ని చెడగొట్టుతుందంట? హృదయాన్ని చెడగొట్టుద్ది, దేహాన్ని చెడగొట్టుతుంది. ఈ రెండే వాటి దాని టార్గెట్. ఏదైతే తప్పు ఉందో ఒక అవయవాన్ని పట్టుకుంటుంది, ఆ అవయవంతో ఎక్కువ పాపాలు చేసి ఆ అవయవం వాడి 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 నేను బలహీనంగా మార్చేస్తాను. ఒకే ఆజ్ఞని 1000 సార్లు 1,00,000 సార్లు తెప్పిస్తుంది పాపం. అట్లాగా నేను ఏం చేస్తాయి అంటే, దెయ్యము నీ యొక్క దేహాన్ని చెడగొట్టుద్ది, నీ యొక్క హృదయాన్ని చెడగొట్టుద్ది. అది దాని యొక్క కుతంత్రం, కుయుక్తి. దాన్ని మనం గ్రహించడం కాక, మనం దేహంలో ఎలాంటి రోగం లేకుండా ఉండడం కాక, మన హృదయాన్ని ప్రభు కోసం ప్రతిష్ఠించుకునేదం కాక. తర్వాత నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునెను. ఆమేన్. చూడండి, అక్కడ మనకి ఎన్నో వచనం అంటే 2వ వచనంలో చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక. చూడండి, హృదయంలో సాతాను ఏం చేస్తాడంట? ఆలోచన పుట్టిస్తాడు. హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఏంటంటే, నీకు డబ్బులు వస్తాయి, బాగా అమ్ముకోపో, శరీరాన్ని అమ్ముకో, ఏసీని అమ్ముకో, నీకు కలిగిన దాన్ని అమ్ముకో, భార్యను అమ్ముకో, బిడ్డలను అమ్ముకో, ఇంటిని అమ్ముకో, పొలాన్ని అమ్ముకో, స్థలాన్ని అమ్ముకో. కూడా నీకు అడ్డం వచ్చేవాలేదు. ఇది నీ హక్కు, నీ స్వేచ్ఛ. నీకు స్వేచ్ఛనిచ్చింది దేశం, రాజ్యాంగంలో అర్థం ఇది ఉందని చెబుతా. ఆలోచించిన ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పాపం.
గ్రహించండి, సాతానుడు హృదయంలో ఏం పెట్టేస్తాడట? ఆలోచన పుట్టించి ప్రేరేపిస్తాడు. ఏసై నన్ను ఏసైని ఏసయ్య నీకు మనకు కనబడలేదు, ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు ఏడుందలే పరలోకం, పోయినప్పుడు చూసుకున్నాంలే, ఏదో ఒకటి చేపిద్దాం, చెబుదాంలే ఆయనకి, ఇప్పటికైతే ప్రస్తుతానికి నాతో పాటు కలిసి ఎంజాయ్ చేయండి, పాపం చేయని ఏం చేస్తుందంట? సాతాను హృదయాన్ని ప్రేరేపిస్తుందంట, హృదయంలో ఆలోచన పుట్టిస్తుందంట. హృదయంలో ఆలోచన పుట్టించే శక్తి కూడా దేనికుందంట? అపవాదికి. హృదయంలో నుంచి వచ్చిన ఆలోచన ఏసైకి ఇష్టమా కాదని తెలుసుకుంటే సార్. హృదయంలో పుట్టిన ఆలోచన ఇది ఏసైకి ఇష్టమా కాదని తెలిస్తే సాతాను నువ్వు ఈజీగా చంపేస్తావు. కానీ హృదయంలో ఏదైనా ఆలోచన పుట్టగానే అది కనుక నువ్వు ఆలోచించి దాన్ని ఎంత పోయినవా అది నిన్ను చంపేస్తావు. కానీ హృదయంలో ఆలోచన పుట్టగానే అది దేవుడికి ఇష్టమా కాదని తెలుసుకుని కనుక అది దేవుడికి ఇష్టము బైబుల్లో ఉంది అంటే దాన్ని నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, సాతానుడు ఇస్కరియోతు విధాల ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచన పట్టుకోలేకపోయాడు ఇస్కరియోతు. చివరికి ఆ ఆలోచన ద్వారానే వేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి హృదయంలోంచి వచ్చే ఆలోచన రోజు మనము ఏమనుకుంటున్నా అంటే నేను ఫ్రెష్గా ఉన్నా, స్నానం చేసా, ఎంటీగా ఉన్నా, అబ్బీ చాలా చాలా హోలీగా ఉన్నానని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియకుండానే రోజుకి 100 సార్లు నీ హృదయంలో కొత్త ఆలోచన వస్తుంది. ఆ కొత్త ఆలోచన నువ్వు కనిపెట్టలేదనుకో నేను తీసుకెళ్ళి పందులు దొడ్లేస్తారు సార్. ఎక్కడ పందుల పక్కన కూర్చునేటట్టు చేస్తావు. అర్థమవుతుందా? నీకు తెలియకుండా నువ్వు మంచిగా సోప్ వేసి మంచిగా స్నానం చేస్తావు, బాగానే ఉంటుంది. సోప్ వేసి స్నానం చేసిన లోపల హృదయంలో ఎవరు కూర్చొని ఆలోచన పుట్టిస్తాడు? నువ్వు నేను స్నానం చేశానా, నేను బ్రష్ చేశానా, నేను బట్టలు వేసుకున్నానా, నేను ఉతికిని వేసుకున్నానా, అందరూ ఇవి చూపుతా ఉంటారు. సాతాను గడు ఏం చెప్తాడంటే నేను హృదయం అంత బాగుంది, దీంట్లో పోయి నేను ఎట్లాంటి ఆలోచన పెట్టాలి, ఈ ఆలోచనతో ఏమన్నా ఎట్లా పడగొట్టాలి అనుకుంటాం. మనం అందరం అనుకుంటాం, అంకుల్ అంకుల్ మీరు పళ్ళు తిన్నారా? అమ్మ నేను పళ్ళు తాగలేదు, టీ అమ్మంటే ఛీ ఏంటి అంకుల్ మీరు పళ్ళు తోమకుండా టీ తాగుతారు అని అంట. అమ్మ పళ్ళు తోమటం పెద్ద సమస్య కాదు, ఒళ్ళు తోమటం పెద్ద సమస్య కాదు, అమ్మ లోపల హృదయాన్ని తోమటం పెద్ద విద్య అమ్మ అని చెప్పాలి. ఆమె చాలా మంది దేని చూస్తారు, అంకుల్ ఏంటి నీ కాలు మట్టి పట్టింది అన్న, ఏంటన్నా స్నానం చేసి ఎన్ని రోజులు అయితే అమ్మ లోపల ఫ్రెష్గా ఉన్నాను కదా, చీ ఏందన్న అట్లా మాట్లాడుతుంది, చిక్కులేదు పోయి స్నానం అయిపో. అమ్మ నీ టార్గెట్ బట్టల మీద ఉందా, నా టార్గెట్ నా గుడ్డ మీద ఉందమ్మా. ఆమె నా టార్గెట్ ఎక్కడ ఉంది? నీ గుడ్డ పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు ఈ పైన సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి రోగాన్ని చూస్తున్నావు. నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను తెలుసా? హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి దాంట్లో నుంచి వ్యాధి గురించి ఆలోచిస్తున్నాను. నేను నా జీవితంలో నేను చూస్తున్నాను. చాలాసార్లు ఒకసారి కాళ్ళు చేతులు ఈ గడుక్కోపోతే మన ఇంట్లో వాళ్ళు ఎట్ట చూస్తారంటే ఎంత దుర్మార్గుడు రాళ్ళు అన్నట్టుగా చూస్తారు. కానీ వాళ్ళ గుండెలు లేదా పాపం పొరలేడుతూ ఉంటుంది, అది కనపడతారు. ఆ పాపం గుండెలో ఉన్నది చూడరాళ్ళు. మనం స్నానం చేయకపోయినా ఫ్రెష్గా మంచి పవిత్రమైన మాటలు మాట్లాడుతుంది. ఫస్ట్ నాకు గబ్బు కొడుతుంది, ఫస్ట్ నువ్వు స్నానం చేయాలి కదా అమ్మ. నువ్వు నీ లైఫే నాకు గబ్బు కొడుతుందండి, నీ బ్రతికే నాకు గబ్బు కొడుతుంది. ఫస్ట్ నీ హృదయాన్ని గడుపుకోమా. నేను గడుకోవాలి. నేను హృదయాన్ని గడుపుకొని స్నానం చేయకపోయినా పరిశుద్ధి. కానీ నువ్వు స్నానం 10 సార్లు నీ హృదయాన్ని గడుపుకోకపోయినా పాపమే. అర్థమైందా దగ్గర? అందుకన్నా నేను హృదయాన్ని గడుపుకొని స్నానం చేయకపోయినా నేను పరిశుద్ధిని. కానీ నువ్వు 10 సార్లు స్నానం చేసి హృదయాన్ని గడుపుకోకపోయినా నువ్వు పాపం. ఇది నాశనం తెలిసేది నాలుగు నుంచే సూక్తులు పుట్టింది కాక, నాలుగు నుంచే ప్రవచనాలు వచ్చింది కాక, నాలుగు నుంచే గ్రంథాలు వచ్చింది కాక, నాలుగు నుంచే పాటలు వచ్చింది కాక, నాలుగు నుంచి దైవత్వం బయటకు వచ్చింది కాక, నాకు ఇచ్చిన అభిషేకం నుంచి ఇవన్నీ బయటకు వచ్చింది కాక. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారా, నువ్వు పైన దాన్ని లోకం నేర్పిందని అలవాటు చేసుకుంటున్నావు. ఏసై నేర్పిందని తెలుసా? లోపల పాత్రను శుభ్రంగా కడిగాక. మీ అందరికీ నాకు మాట చెప్తాను, పైన కుండ బాగా కడిగి 3 రోజులు పులిసిన అన్నం లోపల ఉంటే దాంట్లో మళ్ళీ బియ్యం కొడితే ఎట్లా ఉంటుంది? మళ్ళీ వండితే ఎట్లా ఉంటుంది? కలిపి చెప్తే చండాలంగా ఉంటాం. మరి లోపల పాత్ర కూడా కడగలవుతా? మనం బయట పాత్ర మాత్రమే కడుగుతాం. కాబట్టి ఏసై చెప్పే జ్ఞానం బోధేంది అంటే లోపల గడుగు. ఎక్కడ గడుగు? పైన గడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ ఎక్కడ కడగాలి? లోపల కడగాలి. లోపల కడిగిన తర్వాత ఆటోమేటిక్ ఎక్కడ కడగాలి? బయట. పొద్దున్నే 4 గంటలకు వెళ్తాం,
4 గంటల నుంచి 5 గంటల దాకా కూడా వాక్యం చదువుతాం. 5 గంటల నుంచి 6 గంటల దాకా స్తుతి ప్రార్థన తర్వాత విజ్ఞాపన ప్రార్థన తర్వాత స్నానం చేయాలి. అంటే ఫస్ట్ ఏం అడుగుతున్నాను నేను? లోపల అడుగుతున్నాను. 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఫ్రెష్ అప్. అంటే ఆ తర్వాత ఏం అడుగుతున్నాను? బయట దేహాన్ని కడుగుతాను. అంటే లోపల దేహాన్ని ఎప్పుడు కడుగుతున్నా? పొద్దున్నే లేవడం రావడం కడుగుతాం. ఇది మనం అలవాటు చేసుకోవాలి. లోపల ఫస్ట్ కడిగిన తర్వాత ఆ తర్వాత దేని బయట దాన్ని తర్వాత కడిగి లోపల బయట కడిగినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? ఎలా అంటావు? దగ్గర గెలుస్తూ ఉంటావు. మనుషులు నీకు భయపడతారు, దెయ్యాలు భయపడతారు. ఆమె ఇంకే నష్టం. దేవునికి భయపడుతున్నారు. మనుషులు భయపడతారు, తర్వాత దెయ్యాలు పడతారు. నువ్వు లోపల గడుపుకోకుండా బయటికి మాత్రం గడుపుకొని వచ్చినట్టు దెయ్యాలను చూసి చల్లబెట్టుకుంటాను. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. గుడ్డితనం ఏం చేస్తుందంట? కలగజేస్తాను. అవిశ్వాసులు అయితే మనుషులందరినీ అవిశ్వాసులుగా మార్చి వారి కన్నులకు ఏం కలగజేస్తుందంట? గుడ్డితనం కలగజేస్తుందంట. సాతాను గాడి యొక్క కుయుక్తిలో ఇది ఒక ప్రధానమైన కుయుక్తి. మనుషులు దేవుడి దగ్గరికి రానియడు. ఏం చేస్తాయి అంటే డబ్బు మీద, అందం మీద, కులం మీద, మతం మీద, వర్గం మీద, ప్రాంతం మీద దృష్టి పెట్టేటట్టు చేయిస్తారు. కానీ సాతాను గారు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని వాళ్ళకున్న దేవుళ్ళని, వాళ్ళకున్నటువంటి మతాల్లో వాటిల్లో కూర్చోబెట్టి వాళ్ళని అవిశ్వాసులుగా మార్చేసి వారి యొక్క కన్నులకు ఏం చేస్తారంటే వారి మనోనేత్రాలు వెలిగిపోబడకుండా గుడ్డితనంలో బంధిస్తారు. వారు మనోనేత్రానికి ఎలగకుండా దేంట్లో బంధిస్తారంట? గుడ్డితనం. చాలా మంది మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలంటే నేను చాలా మంచి ఉన్నాను, కానీ బైబిల్ దగ్గరికి వస్తే ఏమంటారు తెలుసా? ప్రతి మనిషి పాపి అని చెప్తారు. వాడి లోపల పాపం ఉందన్న సంగతి తెలియకుండా వాడి మనోనేత్రాలు సాతాను ఏం చేస్తాడు? గుడ్డితనం తెలియజేస్తాడు. మరి ఈ ప్రపంచంలో ఏ మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే నేను చాలా మంచి పనులు చేశాను అంటాడు, కానీ నేను పాపం చేసినప్పుడు ఏ రోజున ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను ఇన్ని త్యాగాలు చేసినాను అంటే ప్లస్లే దిగుతాడు, మైనస్ ఎప్పటికీ చెప్పాలి. అంటే వాళ్ళకి ఏమి పాపాలు, వారు గ్రహించలేని పాపాలు చాలా ఉంటాయి. వారు గ్రహించలేనటువంటి పాపాలు చాలా ఉన్నాయి. సినిమాలు చూడటం అది వాళ్ళ దృష్టిలో అసలు పాపమే కాదు. మందు తాగటం అసలు పాపమే కాదు. వ్యభిచారం చేయడం అసలు పాపమే కాదు. దొంగతనం చేయడం అదేంటి లైట్ బ్రదర్ అంటారు. 2-3 అక్రమ సంబంధం అంటే అదేంటి బ్రదర్, మగోడు అన్నాక కామన్ అంటారు. ఆడపిల్ల అన్నాక 10 మందిని చేసుకోవడం తప్పేందని అంటారు. వయసులో పిల్లలకి ఎప్పుడు చూపుతారని అంటారు. ఇది లోకంలో ఉన్నటువంటి పాపం. అంటే లోకంలో పాపం సాధారణ ఏం చేసేదంటే కామన్ వాడుగా మార్చేసాడు. మంచి నీళ్ళు తాగినంత ఈజీగా పాపం చేస్తారు. వాళ్ళకి ఆజ్ఞలు లేవు కదా, వారికి దేవుడి యొక్క భయం తెలియదు కదా, దేవుడి నియమాలు వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి పాపం అనేది ఎలా ఉంది? సినిమా పాటలు అంటే ఒక దేవుడితో సినిమా పాటలు బుద్ధులు లేదు. సినిమా పాటలు అంటే తప్పేది బ్రదర్ అంటారు. సినిమా పాటల్లో వాళ్ళకి అసలు చాలా ఎంత పనిగా శ్రేష్టమైన భాగంలో కదా. మనం సినిమా పాటలు మన టీవీ బంద్ చేయాలి. ఏంటి బ్రదర్, ఏంటి మీకు పిచ్చెక్కి ఏంటి సినిమా పాటలు బ్రదర్, ఏంటి నాకు ఏ పాపం ఉందో వాడికి కలదు. వాడికి కన్నులు ఏం చేశాడు? సాధారణము మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించాడు. అర్థమవుతుందా? పాపం అనేది మనకు తెలియకుండా మనకి చేసి సాధారణ ఏం చేస్తాడంటే మన మనోనేత్రాలకు అలవాటు చేస్తాడు. పాపం మన కన్నులు వెలగకుండా చేసి మన కన్నులకి ఇదేముందులే కామని, ఇదేముందులే కామని. వడ్డీ వ్యవహారం చేయడం దేవుడి దృష్టిలో పెద్ద పాపం. వాత్సవాలు తీసుకోవడం దేవుడి దృష్టిలో చాలా పెద్ద పాపం. వెలుగువాడి యొక్క భార్యను ఆశించడం పెద్ద పాపం. ఆ తర్వాత వెలుగువాడి యొక్క పొలాన్ని ఆశించడం, వాళ్ళ బలత్కారంగా దోచుకోవడం, అవన్నీ దేవుడి దగ్గర పెద్ద పాపాలు. కానీ అవన్నీ వాళ్ళ దృష్టిలో ఏంటి? అసలు పాపమే కాదు. పార్టీలు మారడం దేవుడి దృష్టిలో పాపం, కానీ వాళ్ళ దృష్టిలో ఏంటిది? అసలు పాపమే కాదు. అదే బ్రదర్, మాకు ఈ పోస్ట్ కాలేజ్ దగ్గర మేము చేయలేదు.
అంటే ఇష్టం వచ్చినట్టు వారు పాపం చేస్తుంది కూడా వాళ్ళకి పాపం కాదన్నట్టు చెప్పి రోజు మజ్జిగ తాగినట్టు, నీళ్లు తాగినట్టు, ప్రమాణం తాగినట్టు, ఆహారం తిన్నట్టు వాళ్ళని పాపంలో ముంచెత్తారు. అయితే ఇది సాధారణ కుయుక్తమైన సంగతి సర్వమానవాళికి ఎవరికి సరే, కానీ క్రైస్తవులు కూడా గ్రహించక వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేస్తున్నాం. ఆభరణాలు ధరించడం అది పాపం అన్న సంగతి, ముగ్గురు పుట్టక పెట్టుకోవడం అనేది పాపం అన్న సంగతి మనకు తెలియకుండా మన కళ్ళు వెలగకుండా చేస్తా ఉంటాడు సార్. కానీ దాన్ని పెట్టుకుంటే దేవుడికి భయంకరమైన కోపం వస్తుందంటే మనం కొడతాడని మనని వారికి నష్టం కలిగిందని కలగకుండా దాన్ని ఇసిరి పారేసేటట్టు చేద్దామని మనకి వాక్యం చెప్పిన దాన్ని ఇసిరి పారవేయకుండా అంతే పెట్టుకునేటట్టు చేస్తాం. అంటే కన్నులు వెలిగించబడకపోతే ఏం చేస్తాం? దాన్ని పెట్టుకుని తిరుగుతూనే ఉంటాం. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను ఒక నేత్రం వెలిగించినా నువ్వు వెలిగించబడలేదు కాబట్టి నేనేం చేస్తానమ్మా, నీకు దీవెనలు కూడా ఆగిపోతాయి. కాబట్టి సాధారణ కుతంత్రంలో కుయుక్తులలో దాక్కున్నావు కానీ వాడు చెప్పినట్టు నువ్వు వింటున్నావు కానీ దేవుడు దగ్గరకు వచ్చి కూడా దేవుడు మాటలు విని కూడా దేవుడికి లోబడలేకపోతున్నావు అన్న సంగతి నేను చెప్పాను. ఇప్పుడు నేను సాధారణ కుయుక్తులు గ్రహించి విశ్వాసులుగా, విజేతలుగా, ఆత్మీయులుగా, అభిషిక్తులుగా, దేవుడికి ఇష్టలుగా, ప్రియులుగా మనం మార్చబడి తెలియదు కాక దేవుడి మాటలు దీవించి స్థిరపరిచి ఆశీర్వదించు కాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. తనలో మంచి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ